నమస్తే సార్. ఈ ప్రశ్న గౌరవనీయులైన మంత్రివర్యులు నారా లోకేష్ గారికి. మీ లైఫ్లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పర్సన్ ఎవరు? నాకు పెద్ద సమస్య ఉందమ్మా ఇంట్లో. అందరూ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీసే. మా తాతగారి దగ్గర నుంచి నాన్నగారి వరకు అందరూ నన్ను ఇన్స్పైర్ చేసిన వారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే లీ కువాన్ యూ అని ఒక గొప్ప వ్యక్తి నేను చూసి ఇన్స్పైర్ అయ్యా. లీ కువాన్ యూ అనే వ్యక్తి సింగపూర్, మలేషియా నుంచి విడిపోయినప్పుడు ప్రధానమంత్రి అయ్యారు. ప్రధానమంత్రిగా ఒక మత్స్యకార గ్రామాన్ని ఈరోజు ఒక అగ్ర దేశానికి ఎట్లా తీర్చిదిద్దారు. ఆర్థికంగా కాకుండా సమాజంలో కావాల్సిన విలువలు, అంటే అన్ని కులాలు మతాలకు చెందిన వారు కలిసికట్టుగా ఎలా ఉండాలి, సోషల్ హార్మనీ అనేది ఎలా ఏర్పడితే బాగుంటుందని ఆయన చేసి చూపించిన వారు. అందుకే ఈరోజు చూస్తే సింగపూర్ లాంటి దేశం అగ్రదేశంగా తయారైంది. భారతదేశానికి వచ్చేగల వాజ్పేయి గారిని చూసి పెరిగిన వారిని. అదేవిధంగా వాజ్పేయి గారి గురించి, అంటే వాస్తవంగా నాకు వాజ్పేయి గారిని కలిసే అదృష్టం నాకు దక్కలేదు. కానీ వాజ్పేయి గారు ఎలాంటి వ్యక్తి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా వస్తారు. మొన్న కూడా నిన్న పొద్దున్న మొన్న రాత్రి ఉపరాష్ట్రపతి గారితో కూర్చుని మాడేటప్పుడు కూడా వాజ్పేయి గారి గొప్పతనం గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉపరాష్ట్రపతి గారు చెప్తున్నారు. వాజ్పేయి గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రధానమంత్రిగా ఉన్నా కూడా ఒక వ్యక్తి లేదు సార్ మీరు తీసుకున్న నిర్ణయం ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి అని చెప్తే ఆలోచించడానికి సిద్ధపడిన వ్యక్తి. ఆయన తీసుకున్న నిర్ణయం 10 మందితో మాట్లాడి అది మళ్ళీ మార్చిన వ్యక్తి. అంటే ఒక ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి అలా ఆలోచించినప్పుడు మనందరం కూడా ఎంత ఆలోచించాలి అనేది నేను తెలుసుకుంటాం కూడా జరిగింది. సో దేశంలో వాజ్పేయి గారు, ప్రపంచవ్యాప్తంగా చూస్తే నాకు లీ కువాన్ యూ గారు ఒక ఆదర్శంగా నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. చక్కటి ప్రశ్నకు చక్కటి సమాధానాలు లభిస్తున్నాయి. మరి తదుపరి ప్రశ్నకు సిద్ధంగా ఉన్నారని కోరుతున్నాను. వారిని మాట్లాడవలసిందిగా. గురువుగారు, నేడు యువతకు గురువుగారు, నేడు యువతకు ప్రధానంగా నేర్పించవలసిన విలువలు ఏవి? ఆ విలువలు ఎందుకు ముఖ్యమైనవో తెలియజేయగలరా? అన్నింటికన్నా చాలా ప్రధానమైనటువంటి విలువ ఏది అంటే, మనం మన కోసం బ్రతకడం కాదు, మనం ఇతరుల కోసం బ్రతకగలగాలి. మనం అనుకున్నట్టుగా ఇతరులు ఉండాలి అని కోరుకోవడం కన్నా ఇతరులను మనం అర్థం చేసుకుని ఇతరులు సంతోషంగా ఉండడానికి మనం ఎట్లా ప్రవర్తించాలన్నది తెలుసుకోవాలి. నేను ఇన్ని మాటలు చెప్పే కన్నా నీకు ఒక్క పద్యం చెప్తాను. చాలా తేలిక పద్యం అది. మహాభారతంలోది చాలా కాలం ఆంధ్రదేశంలో ఒక ప్రఖ్యాత దినపత్రిక దాన్ని సంపాదకీయం మీద వేసేది ఈ పద్యాన్ని. వరులేమేమియునర్చిన నరవర అప్రియము నీ మనంబున కగు తానురులకు నది చెయ్యకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్. నేను ఏదైనా మాట్లాడేటప్పుడు నన్ను ఎవరైనా అట్లా మాట్లాడితే, నా పట్ల అట్లా మాట్లాడితే నేను బాధపడతానా? అయితే నేను మాట్లాడను. నేను ఎవరికైనా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇటువంటి పని నాకెవరైనా చేస్తే నేను బాధపడతానా? అయితే వద్దు, నేను వాళ్ళకి చేయను. ఇదొక్కటి చూసుకుంటే, మాట్లాడే ముందు ఇట్లా మాట్లాడితే, నన్ను ఉద్దేశించి ఎవరైనా అట్లా మాట్లాడితే నేను చాలా బాధపడతాను. అయితే నేను ఇంకోళ్ళని ఉద్దేశించి మాత్రం అట్లా మాట్లాడను. నా పట్ల ఎవరైనా ఇట్లా చేస్తే నేను చాలా బాధపడతాను. ఆ పని నేను ఇతరులకు చెయ్యను. ఏదైనా మాట్లాడే ముందు, చేసే ముందు నన్ను గురించి అలా మాట్లాడితే, నా పట్ల అట్లా చేస్తే, నేను ఏమనుకుంటానన్నది ఆలోచించుకోవడం నీకు వస్తే నువ్వు ఇతరులకు అపకారము చెయ్యలేవు. నీ వలన మేలే జరుగుతుంది. వరులేమేమియునర్చిన నరవరా అప్రియముని మనంబున కగు తానురులకు నది చెయ్యకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళన్. ఇంకంతకన్నా ధర్మం లేదు లోకంలో. పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా
చిన్నప్పటి నుంచి నేర్చుకోవలసింది అంతే. గుర్రం జాషువా గారు చిన్న కొడుకు వెళ్ళి పిట్టని కొట్టి కింద పడిపోతే కర్రతో కొట్టి బతికుండగా ఈక పీకుతుంటే ఆయన కూతురు హేమలత లవణం గారే ఒక వ్యాసం రాశారు. జాషువా గారు చాలా మాటలు చెప్పారు. ఆయనకి భౌతత ఎక్కువ. తప్పురా, అలా పక్షికి పడగొట్టి దాన్ని ఈకలు పీకుతున్నావు, అది బాధపడుతుంది, అలా చెయ్యకు అని. పిల్లవాడు వినేవాడు కాదు. ఆయన ఒక రోజున ఏం చేశారంటే ఆ పిల్లాడు కూర్చునుండగా వెనక నుంచి వచ్చి గట్టిగా పట్టుకుని వాడు వెంట్రుకలు పీకడం మొదలెట్టారు. మొయ్యో 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 అని వాడు ఏడుస్తున్నాడు. యారా, ఇన్ని వెంట్రుకలు ఉన్నాయే, 4 పీకితే ఏడిచావు, దాని ఈకలు పీకేస్తున్నావు, దానికి అన్నీ కలిపో 50-60 ఉన్నాయి, అదెంత ఏడుస్తుందిరా, ఇప్పుడు అర్థమైందా అన్నాడు. మళ్ళీ జీవితంలో ఆ పిల్లవాడు అట్లాంటి పని చేయలేదు. తనకి ఏది జరిగితే బాధో అర్థమైతే అది ఇతరులకు చెయ్యలేడు. ఆ రోజున భారతంలో చెప్పిన పద్యం ఎంత గొప్పదో అర్థమవుతోందా? నీకు ఉదాహరణ కూడా చెప్పా. అందుకని అది అలవాటు చేసుకో, నువ్వు మహితాత్ముడు అవుతావు.